ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 4వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ఇతరుల కార్యమును చూచుట. దేవుని వాక్యం చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డారా, మీరు అంతా బాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని వాక్యం చదువుతున్నారా? ఉదయం లేచి వెంటనే కొంత సమయం ప్రార్థనలో వాక్యధారణలో గడుపుతున్నారా? దేవుని బిడ్డారా, ఇవి ఎంతో మనకు అవసరం అండి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే పౌలు భక్తుడి మాటలు రాస్తున్నాడు. మనం ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఒకప్పుడు ఒక నిరుపేద ముసలివాడు వృద్ధులు వ్యాధిగ్రస్తులుగా సులభంగా నడిచేందుకు వీలుగా పల్లె ప్రాంతంలోని కఠినమైన కరుకుదారులను మరమ్మత్తు చేస్తూ అనేక మైళ్ళు సంచరించసాగాడు. అతను చూసి అందరూ పిచ్చివాడని అపహాసం చేశారు. అయితే రానున్న ఒక దినాన అతడు గొప్ప బహుమానాన్ని అందుకోబోతున్నాడు. నెపోలియన్ కంటే ధీరస్థాయిగా ప్రశంసల్ని పొందుకోబోతున్నాడు. ఒక సహోదరుడికి దారికి అతడు అడ్డుబండను తొలగించడం, ఒక అవిటివాడికి చేతునిచ్చి నడిపించడం, అనాది అయిన ఒక ముసలివాడికి అంత అన్నం ముద్ద తినిపించడం క్రీస్తు యేసు ప్రభు మనస్సును ప్రదర్శించటమే. దేని బిడ్డ, ఇలాంటి మనస్సు నీకున్నదా? క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండడని పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేని బిడ్డ, ఇలాంటి క్రీస్తు ప్రభు వంటి మనసు కలిగి ఉందామా? క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనాలంటూ రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. యోగ్యుడైన అపెల్లె, ఆహా, ఇది ఎంత అద్భుతమైన ప్రశంస పలుకండి. క్రీస్తునందు యోగ్యుడు అని పరిశుద్ధాత్మ దేవుడు అపెల్లెను గురించి ఎంతకంటే ఎక్కువేమీ రాయించలేదు. కానీ ఈ మాట చాలు అతడు పరిచర్య ఎంత గొప్పదో తెలిపేందుకు. అతడు పరిచర్య ఈ లోకానికి కనిపించినది కావచ్చు, కానీ అది దేదీపమానమైన పరలోక వెలుగుల్లో ప్రదర్శించబడుతున్న అద్భుతమైన పరిచర్య. అది ఈ లోక ప్రజలచే గుర్తించబడనిదే కావచ్చు, కానీ అది పరలోక పరిపాలకునిచే గుర్తించబడిన అసమానమైన పరిచర్య. ఆహా, ఈ రోజుల్లో చేయబడుతున్న పరిచర్యలకు ఎన్ని ఆర్భాటాలు, ఎంత పబ్లిసిటీ, ఎంత హంగామా. దేవుని బిడ్డ, పెద్ద పెద్ద పరిచర్యలపై నీ దృష్టి పెట్టకు. ఆర్భాటాలు చేస్తున్న అనేకులను నేను చేయలేకపోతున్నానని చింతించకు. ఏమాత్రం గుర్తింపు లేని ఒక చిన్న పరిచయం నీ ప్రక్కనే ఉంది చూడు. దేవుని బిడ్డ, అది చేస్తే చాలు. నువ్వు సంతృప్తి చెందడానికి అది చేస్తే చాలు. ప్రభువుని మెప్పించడానికి అది చేస్తే చాలు. పరలోకం నీపై ప్రశంసల వర్షాన్ని కురిపించడానికి. ప్రాముఖ్యత లేని చిన్న చిన్న పనులు ఎన్నో ఉన్నాయి చేయడానికి. వాటిని ఎవరు పట్టించుకోరు. వాటిని చేస్తున్న నిన్ను కూడా బహుశా ఎవరు పట్టించుకోవచ్చు, కానీ అవి ప్రభు పెదాలని చిరునవ్వులతో, ఆయన కళ్ళను ఆనంద బాష్పాలతోనూ, ఆయన హృదయాన్ని సంతృప్తితో నింపివేస్తాయి. ప్రభు చిన్న చిన్న పనుల్లోనే సంతోషిస్తాడు. అప్పెల్లేలాగా ప్రభు ప్రశంసలు అందుకో. లోకంలో కరుమరుగైన చోట ఎక్కడో లోకం గుర్తించని ఒక చిన్న పరిచర్యను చేస్తూ ఉండవచ్చు, కానీ అది ప్రభు నీకు అప్పగించిన ప్రాముఖ్యమైన పరిచర్య. దేవుని స్తోత్రం. నీ శక్తిని, నీకున్న తలాంతులను, నీకు ఇవ్వబడిన కృపావరాలను ఉపయోగించు. శ్రద్ధగా నువ్వు దాన్ని చేసినప్పుడు నీకు గొప్ప బహుమానం. అప్పెల్లేలాగా పనిచేయి. అప్పెల్లేలాగా ప్రశంసలు అందుకో. దేవుని బిడ్డ, దినదినము క్షణక్షణము ఒక్కో అడుగు ముందుకు వేసి చేసే ఒక్కొక్క పని, కొంచెం ఆ పని తరువాత మరో పని. ఆహా, ఎంత సంతృప్తి, ఎంత గొప్ప బహుమానం. ఈ ప్రాచీన సూత్రాన్ని పాటిస్తే జీవితంలో ఎన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించవచ్చు, ఎన్ని అద్భుతమైన బహుమానాలు అందుకోవచ్చు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుని బిడ్డ నేను ప్రేరేపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మరి పెద్ద పెద్ద పరిచర్యల మీద, పబ్లిసిటీ మీద మా దృష్టి ఉంచకుండా మా తండ్రి చిన్న చిన్న పరిచర్యలు నాయన అప్పెల్లే వలె మేము చేటుకు సహాయం చేయండి. మా తండ్రి ఈ వర్తమానం వింటూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నట్టు మా ప్రియులను దీవించండి. మరి ఎవరైతే కష్టాల్లో, వేదనలు, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య స్థితులు ఉన్నారో వారందరి పట్ల కార్యం చేసి వారి సమస్యల నుంచి, కష్టాల నుంచి విడుదల చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని విడుదల ధరింపజేసి
వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించండి. ఇప్పుడే నీ గాయపడిన వస్తువుసి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదనారో అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించిన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ రక్తకాంతి చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.